సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం శ్రీ సిద్ధేశ్వరపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ సిద్ధేశ్వర గురవే నమః. పంచమహాయజ్ఞ ఛానల్కు స్వాగతం. నారాయణాయ యజ్ఞేశ్వరాయ నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మొట్టమొదటి వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి అది భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఎన్నో రూపాల్లో వచ్చాయని చెప్పాలి. ఎందుకనంటే భగవంతుడు మనకి శంకరచక్ర గదాధారి వచ్చి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆశీర్వదించడండి. మన చుట్టూ ఉండే వాళ్ళ రూపంలో భగవంతుడే మాట్లాడుతూ మనకి ఎన్నో ఆశీర్వచనాలు చదువుతారు. బంధువులు కానీ స్నేహితులు కానీ ఫోన్ చేసి కామెంట్స్ రూపంలోనూ వారి సంతోషం వ్యక్తం చేశారు, వారి ఆశీర్వచనాలు ఇచ్చారు. మనము గుడికి వెళ్ళినప్పుడు విగ్రహానికి చేసిన నమస్కారం భగవంతుడు చేరుకుని భగవంతుడు మనల్ని ఆశీర్వదించినట్టు మనం చెప్పే 4 మంచి మాటలకి పక్కన వాడు సంతోషిస్తే ప్రతి జీవుడి యొక్క హృదయస్థానంలో ఉన్న భగవంతుడు రెస్పాండ్ అయ్యి ఒక ఆశీర్వచనం పలికితే అది మనకి గొప్ప పుణ్యప్రదం. తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఫోన్లు చేసి లేదా కామెంట్స్ రూపంలో వాళ్ళ సంతోషం వ్యక్తం చేసి నన్ను ఆశీర్వదించారు. చాలా సంతోషం. ఇది నా అదృష్టం. ఒక పెద్ద ఆయన అయితే ఫోన్ చేసి ఎన్నో ఆశీర్వచనాలు చదివారు. నువ్వు మాట్లాడే దానిలో ఒక మంచి విషయం ఉంటే నీ గురువు మాట్లాడుతున్నట్టే, నువ్వు మాట్లాడుతున్నట్టు కాదు అని ఒక గొప్ప మాట చెప్పారు. భగవంతుడి మెప్పు కోసం చేసే ఒక ఋషియజ్ఞం ఇది. గురువుల యొక్క మెప్పు కోసం చేసే ఒక ఋషియజ్ఞం. నేను ఏ సంకల్పంతో చేస్తున్నానో ఆ సంకల్పాన్ని నెరవేరుతున్నట్టే. రెండో విషయం ఏంటంటే మనము ఏదైనా ఒక మంచి పని చేస్తే 4 రూపాల్లో భగవంతుడే సహాయం చేస్తాడు. అట్లాగా మా అక్క బావగారులు కొంచెం ధనం పంపించి నీ వీడియో ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఉపయోగించుకో అని చెప్పి నాకు పంపించినప్పుడు భగవంతుడు ఆ రూపంలో సహాయం చేశారు. అలాగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసే సహాయాలన్నీ అవి భగవంతుడి నుంచి వచ్చే ఆశీర్వచనాలే. ఇది చెప్పుకోవడం కోసమే ఈ రెండో వీడియో చేస్తున్నాను. ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే కృతాళం యొక్క ఉత్తరాధికారిగా నియమింపబడిన దత్తేశ్వరానంద భారతీ స్వామి వారి మీద రెండో వీడియో చేద్దాం అనుకున్నాను కదా. వారి యొక్క శిష్యులు స్వామివారు అనుమతించారు, ఏదైనా ఇంకొన్ని విషయాలుంటే అడగచ్చు అని చెప్పి వారు మెసేజ్ పెట్టడం జరిగింది. గురువుల యొక్క సేవ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న అవకాశం వచ్చినా అది మహత్తరమైన అదృష్టం. మొట్టమొదటి వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి చాలా సంతోషం. నేను ప్రస్తుతానికి ఆశీర్వచనాలు కూడగట్టుకునే ఒక వ్యాపకంలో ఉన్నాను. అందుకని నేను చెప్పే ఏదైనా మాట వల్ల ఒక జీవుడికి స్వస్థత కూరినా, మనశ్శాంతి వచ్చినా లేదా వారి జీవితానికి ఉపయోగపడే తపస్సు చేసుకోగలిగిన అది నాకు భగవంతుడు ఇచ్చే ఆశీర్వచనం. ఇది చెప్పుకోవడానికే ఈ రెండో వీడియో చేశాను. నేను ఈ వీడియో చేశాను అని చెప్పి ఎంతోమందికి పెట్టాను. సహాయం చేసిన ప్రతి వారికి నేను పేరు పేరున స్మరించలేకపోయినా అందరికీ నా కృతజ్ఞతలు. జన్మ వచ్చిన తర్వాత ఎన్నో అక్కర్లేని మాటలు మాట్లాడతాం, కానీ భగవంతుని గురించి చెప్పుకునే ఒక అదృష్టం, ఒక ఉపయోగపడే మాట చెప్పుకునే ఒక అదృష్టం నాకు కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సర్వం సిద్ధేశ్వరార్పణమస్తు. నారాయణ.